దేవుని వాక్యం చూస్తే దేవుడికి మన ఎడలున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాని యందు విశ్వాసం ఉంచి ఉన్నాము. దేవుని ప్రేమ యందు విశ్వాసం కావాలి మనకి. అదే దేవుని యందు విశ్వాసం. రెండవది యేసుక్రీస్తు రక్తమందుల విశ్వాసం. రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు తన కుమారుని అప్పగించాడు సిలువలో. యేసుక్రీస్తులో దేవుని ప్రేమ కనపడతా ఉంది. సిలువలో దేవుని మహాప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించెను. దేవుడు నేను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీకు అర్థం కావాలంటే సిలువ వైపు చూడు. సిలువలో దేవుడు వేలాడుతూ ఉన్నాడు. దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. రెండవది యేసుక్రీస్తు రక్తమందుల విశ్వాసం నీకు కావాలి. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సర్వసాధారణంగా చెప్పవచ్చు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. యేసు ప్రభు రక్తములో విమోచనం ఉన్నది. యేసు ప్రభు రక్తము మానవులకు పాప క్షమాపణ తీసుకొచ్చింది. యేసు ప్రభు రక్తము మానవుల్ని దేవునితో సమాధానపరిచింది. యేసు ప్రభు రక్తము మానవుణ్ణి దేవుని సన్నిధిలో నీతిమంతుడిగా తీర్చింది. యేసు ప్రభు రక్తమందుల విశ్వాసం నీకున్నదా? యేసు ప్రభు రక్తమందుల విమోచనం ఉంది. యేసు ప్రభు రక్తము ద్వారా నీకు పవిత్రపరచబడతావు. యేసుక్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించినట్లుగా నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తావు. యేసు ప్రభు రక్తంలో విజయం ఉన్నది. వారి గొర్రెపిల్ల రక్తమును బట్టి వారిచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని జయించి ఉన్నారు. యేసు ప్రభు రక్తాన్ని నీ మీద ప్రోక్షించుకో. యేసు ప్రభు రక్తాన్ని గురించి ధ్యానించాలి. యేసు ప్రభు రక్తం యందు విశ్వాసం కలిగి ఉన్నావా? ఇశ్రాయేలు విమోచించబడింది రక్తము ద్వారా. మానవుడికి పాపక్షమాపణ రక్తం ద్వారా. ప్రత్యక్ష గుడారములో పాపక్షమాపణ వచ్చేది రక్తము ద్వారా. ప్రాయశ్చిత్త దినమందు వారికి ఆశీర్వాదం రక్తము ద్వారా. ప్రతి దానిలో గొర్రెపిల్ల రక్తం. ఆ గొర్రెపిల్ల ఎవరంటే యేసుక్రీస్తే ఆ గొర్రెపిల్ల. పేతురు అంటాడు, అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. దేవుడు రక్తముతో నిన్ను కొన్నాడు. కాబట్టి యేసు ప్రభు రక్తాన్ని ధ్యానించు. యేసు ప్రభు రక్తాన్ని నువ్వు ప్రోక్షించుకో. యేసు ప్రభు రక్తములో ఉన్న జయాన్ని నీవు అనుభవిస్తావు. నీతిమంతుని రక్తము, ఆయన రక్తము హేబేలు రక్తం కంటే శ్రేష్టమైన రక్తం. క్షమాపణ కోరిన రక్తం ఇప్పుడు నీ కొరకు తండ్రి సన్నిధిలో ఉండి మొరపెడుతుంది. అలాగే ప్రభు అన్నారు, నా రక్తము త్రాగి నా శరీరం తినవాడు నిత్య జీవం గలవాడు, అంత్యదినాన నేను వాని లేపుదును. యేసు ప్రభు రక్తంలో జీవం ఉన్నది. యేసు ప్రభు రక్తమందు విశ్వాసం ఉంచుము. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్.